హాయ్ అండి. సో, మా మాది కాంబినేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అనమాట. నేను చాలా సార్లు చెప్పాను. సో, ఇక్కడ ఆవకాయ, ఊరకాయ అంటే డిఫరెంట్ రీజియన్స్‌లో డిఫరెంట్‌గా అంటారు కదా! మా సైడ్ అయితే ఊరగాయ కారం అంటాము. కొంతమంది ఏమో ఆవకాయ కారం అంటారనమాట. సో, మా అమ్మ ఏమో ఆవకాయ కారం నాకు ఇష్టమైంది పెట్టమంటేనేమో ఆమె పెట్టలేదు. తొక్కుడు పచ్చడి పెట్టిందనమాట. ఆ తొక్కుడు పచ్చడి పెట్టిన తర్వాత ప్లేట్ ఉంటుంది కదా! ఆ ప్లేట్‌లో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయన్నమాట. మెంతులు ఒకటి, ఆవపిండి ఒకటి, కారం ఒకటి, పసుపు ఒకటి, ఉప్పు ఒకటి, ఆయిల్ ఒకటి. సో, ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అది మొత్తము అది ఒక డబ్బాలోకి తీసిన తర్వాత దాంట్లో ఉడుకుడికి అన్నం కానీ లేకపోతే హాట్ రైస్ కానీ వేసిన తర్వాత దాన్ని కలిపి కొంచెము ఇట్లా డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టిందనమాట. సో దాంట్లో వీడియోలో కనిపించేది నేను, సో అట్లాగే జశ్వంత్, భరద్వాజ్ మనోజ్, అట్లాగే గణేష్, సో ప్రణీత్ కళ్యాణ్ అనమాట. సో మా అమ్మ ఇట్లా గోరుముద్దలు పెట్టిందనమాట. సో ఇట్లాంటి గోరుముద్దలు తినడం నేను 7 స్టార్ హోటల్లో విన్నాను, అంటే ఉన్నాననమాట. అట్లాగే ఈవెన్ బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఉన్నాను. నాకు 7 స్టార్ హోటల్లో కంటే ఇట్లా మా అమ్మ దగ్గర గోరుముద్దలు తినడమే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్వేస్ మదర్ లవ్ ఈజ్ మదర్ కదా! సో ఆబ్వియస్లీ వీ లైక్ వెరీ మచ్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో అట్లీస్ట్ మంత్లీ వన్స్ నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చామో సో మేమందరం ఒక చోట కూర్చొని సో మంత్లీ వన్స్ వీ విల్ గ్యాదర్ అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పెక్టివ్, సో లైక్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట. సో మా ఫ్యామిలీ ఎట్లా చెప్పాలంటే కలిసిందం రా ఒక మూవీ కావచ్చు, లేకపోతే ఆ, వినయ విధేయ రామక ఒక మూవీ కావచ్చు, అట్లా అంటే మేమందరం కలిసిమెలిసి ఉంటాం అనమాట. సో మాకు ఉన్నంతలో మేము ఏదో ఒకటి హ్యాపీగా తింటుంటాము. సో ఇది వీడియో ఎందుకు చేస్తానంటే ఈ సమ్మర్లో ఆవకాయ ఊరకాయ చాలా హ్యాపీగా ఉంటుంది కదా! సో అది అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లో ఆ ప్లేట్లో సో కొంచెం ఉడికుడికి అన్నం వేసేసి ఇట్లా తిని మా అమ్మ గోరుముద్దలు పెడుతూ ఉంటే సో మనవళ్ళు ప్లస్ నేను కొడుకుని సో తిన్నప్పుడు మాకు చాలా చాలా మెమొరీస్ ఇచ్చాయన్నమాట. సో ఇది నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఇది ఇంట్లో ఉండే ఆ, ఆ, ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఆబ్వియస్గా ఒక ఎక్స్పీరియన్స్ అది మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. నేనేదో స్పెషల్గా చేశానని కాదు. సో నా ఎక్స్పీరియన్స్ నేను ఇట్లా వీడియో రూపంలో పెట్టాను, నా మెమరీస్ని ఇట్లా వీడియో రూపంలో పెట్టాను, అంతే తప్ప ఏదో చేద్దామని కాదు. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్.